ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్, ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ల సూచనల మేరకు కూటమి ప్రభుత్వం 100 రోజుల్లో చేసిన అభివృద్ధి కార్యక్రమాలపై ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం చింతలపూడి నియోజకవర్గంలో జంగారెడ్డిగూడెం పట్టణం 10వ సచివాలయం వద్ద అడ్మిన్ చిట్టిబాబు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి పెనుమర్తి రామకుమార్ మాట్లాడుతూ అన్నా క్యాంటీన్లు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, పెన్షన్లు, మెగా డిఎస్సీ, ధాన్యం పెండింగ్ బిల్లులు చెల్లించడం, విజయవాడ వరద బీభత్సంపై ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన అలుపెరగని సహాయ సహకారంపై 100 రోజుల్లో చేసిన అభివృద్ధి ప్రజలకు వివరించారు. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చి 100 రోజులు అయిన సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం చేసిందని ప్రజల మధ్యలోకి ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఉమ్మడిగా మరి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇది ప్రభుత్వ లాంఛనంగా ఏర్పాటు చేసిన కార్యక్రమం. ఇది పట్టణాల్లో కానీ రూరల్లో కానీ ఈ కార్యక్రమం జరుగుతున్నప్పుడు చాలామంది ప్రజలు వచ్చి ఆనందపడుతున్నారు. మరి వచ్చి 100 రోజులు అయినప్పటికీ కూడా సూపర్ 6లో భాగంగా మరి ఈరోజు కొన్ని మంచి కార్యక్రమాలు చేయడం జరిగింది. రాగానే 3,000 నుంచి 4,000 పెంచాం. అలాగే వికలాంగులకు 6,000 రూపాయలు పెంచాం. మంచానికి పరిమితమైనటువంటి వాళ్ళకి 15,000 రూపాయలు పెంచాం. మొన్న వరదల్లో చూశారు అందరూ కూడా. మరి అలాంటి దాని నుంచి బయటపడడానికి మన నాయకుడు ఎంత కష్టపడ్డాడో వీళ్ళ ప్రజలందరూ చూశారు. అంతేకాకుండా నిరుద్యోగులకి దాదాపుగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి 16,437 ఉద్యోగాలకి మరి శ్రీకారం చుట్టడం జరిగింది. మరి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో ఆనాడు ప్రతి రైతు గుండెల్లో ఒక బండరాయిలా పడినటువంటి జగన్మోహన్ రెడ్డి గురించి చెప్పడానికి ఆ రోజు మరి రైతులకి అండగా ఉండి రాగానే లైఫ్ టైటిలింగ్ యాక్ట్ కూడా రద్దు చేయడం జరిగింది. అంతేకాకుండా మరి ఈరోజు ఉద్యోగస్తులు గతంలో ఎప్పుడు జీతాలు వస్తాయో తెలియదు. అలాంటిది ఈరోజు ఫస్ట్ తారీఖు జీతాలు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈరోజు ప్రజల్లో కూడా చర్చ జరగాలి. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఒకటే అంటున్నారు, ఎంతసేపు కూడా అమ్మఒడి ఇవ్వలేదు, లేకపోతే విద్యా దీవెన ఇవ్వలేదు, ఇలా 10,000, 15,000 రెచ్చగొడుతున్నారు. మేము ఒకటే అడుగుతూ ఉన్నాం వాళ్ళని, మీరు చేసినటువంటి 5 సంవత్సరాల విధ్వంసం అంతా కూడా కాదండి. మీరు చేసిన విధ్వంసం 20 సంవత్సరాలు, రాబోయే 20 సంవత్సరాలకు కూడా ఇలా అప్పులు ఊబిలో కూరుకుపోయి ఉన్నాం. మరి ఇవన్నీ కూడా సరిదిద్దాలన్నా, మళ్ళీ గాడిలో పెట్టాలన్నా మంచి ప్రభుత్వం తీసుకురావాలని కొంచెం టైం పడుతూ ఉంది. దయచేసి ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి మాటలు వినొద్దని కూడా సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి ఎవరైనా అయితే సంపద సృష్టిస్తారు, అలాంటిది ఈవేళ 12 లక్షల కోట్ల